नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां श्रीशिवानन्दमध्यमां श्रीरामानन्दश्रीसिद्धयोगानन्दमध्यमां वन्दे गुरुपरम्परम्। योगीश्वरं प्रणम्याहं श्रीसिद्धयोगानन्दमहामतिम्। योगाभ्यासं समारम्भे मोक्षसाम्राज्यदायिनं गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्स्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ओम भगवते सद्गुरु श्री सिद्धयोगानंद परब्रह्मणे नमः। ओम भगवते सद्गुरु श्री रामानंद परब्रह्मणे नमः। ओम भगवते सद्गुरु श्री शिवानंद परब्रह्मणे नमः। ओम कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगज्योनिं नौमि नारायणं हरिम्। ओम भगवते सद्गुरु श्रीकृष्ण परमात्मने नमः। लोकोद्धारणार्थम् अद्वैतस्थापकाय नमः। श्रीमच्छङ्कर भगवत्पादाचार्य सद्गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं सिक्ते पौत्रपकल्मषं पराशरात्मजं वन्दे सुगतातुं तपोनिधिम्। हरिः ओम तत्सत्। जय गुरुदेवा। అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఐల సోమయాజులు అంటే ఏ ఊరండి మీది మేడం? కామన్వెల్స్ అండి. అక్కడ ఈ హైదరాబాద్ కాదనమాట. కాదు కాదు, కామన్వెల్స్లోని రాజారావు గారని ఉన్నారు. తెలుగు ప్రిన్సిపల్గా అక్కడే ఉంటారనమాట. తెలుగు ప్రిన్సిపల్గా ఉన్నారు. మేము ప్రస్తుతం వైజాగ్లో ఉన్నాము. మా అత్తవారి ఊరు అది. సరే, నమస్కారం. ఆత్మ నమస్కారం గురుజీ. గురువుగారికి ఆత్మ నమస్కారం. అందరికీ ఆత్మ నమస్కారం. గురువుగారికి ఆత్మ నమస్కారం. అందరికీ ఆత్మ నమస్కారం. గురువుగారికి ఆత్మ నమస్కారం అండి. అందరికీ ఆత్మ నమస్కారం. గురువుగారికి ఆత్మ నమస్కారం. అందరికీ ఆత్మ నమస్కారం. ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం ప్రాక్టీస్ చేయండి. ఇన్వాల్వ్మెంట్, ఎంటాంగిల్మెంట్, ఇంటికి తేడా తెలుసా? ఆలోచించండి. ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎంటాంగిల్మెంట్. ఎంటాంగిల్మెంట్ అంటే సింపుల్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అంటే మెటీరియల్ భావన, అంటే నేను నాది అనే భావన, అది మనకి వెంటనే వచ్చేస్తుంటుంది. నేను ఈ పని చేశాను, నాకు వీళ్ళు అపకారం చేశారు, నేను నాది, ఇలాది నాది వాళ్ళు తీసిపోయారు, ఇదే ఆలోచనతో మైండ్ ఉంటుంది. అది చాలా డేంజర్. నేను నాది అనే భావన మనకి
చాలా మనకి చిక్కులు తెస్తుంది. ఎందుకు చిక్కులు తెస్తుందంటే నిన్ను దైవాన్ని చేస్తుంది. అంటే దాన్నే కర్మ అంటారు. కర్మ తాలూకా వెబ్లో నువ్వు ఇరుక్కుపోతావు అనమాట. అయితే ఆ ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు అర్థమవుతున్నదా? మీకు చెప్పింది ఎన్నోసార్లు. కర్మ తాలూకా వలయంలో చిక్కుకోబట్టి ఈ జన్మ ఇప్పుడు ఎన్నో బాధలు పడుతున్నాం. అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతులు, వీటంటికి పడ్డానికి కారణం ఏంటంటే నువ్వు చేసుకున్నటువంటి వెబ్ అంటే ఏమిటి? పురుగును చూసారా, గూడు అల్లుతుంది దాని చుట్టూ సేఫ్టీకి. ఆ గూడు పడి అదే చచ్చిపోతుంది. అలాగా మనందరం ఏంటంటే మన చుట్టూ గూడు అల్లుకుంటున్నాం. కానీ ఆ గూడు ఏంటంటున్నాం, మనం కాపాడుకోవడానికి అనుకుంటున్నాం. ఆ గూడే మన చంపుతున్నది. అదే మాయ, అదే మ్యాటర్. అయితే ఇప్పుడు ఏమిటండి మరి మాయని వదలగలవా? భార్యని, పిల్లల్ని, వీటిని ఏది మనం విడిచిపెట్టవద్దు కూడా. అక్కడ వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ విధంగా నువ్వు మసులుకోవాలి ఈ మెటీరియల్ వరల్డ్లో అనే ఒక కర్మయోగ రహస్యాన్ని మీకు నేను చెప్తున్నది. అంటే నేను కాదు, కృష్ణ భగవానుడు మన ఉపనిషత్తులు చెప్పినవే. ఇది నేర్చుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళ చేయమే, ఆనందమే. అంటే ఏమిటి? అంతర్ముఖంలో ఉండి బాహ్యమైనటువంటి కర్మ చేసినప్పుడు ఆ కర్మఫలం నీ ఖాతాలో పడదు. అంటే ఏమిటి కర్మఫలం అంటే? లాభం రావచ్చు, లాభమైనా నీ ఖాతాలో వేసుకోవు, నష్టమైనా వేసుకోవు, నువ్వు లాగుంటావు. అంటే కర్మఫలం నీ ఖాతాలో పడిపోయిందంటే మళ్ళీ జన్మెత్తాలి. నువ్వు రావడం భూమి మీదకి ఎంటీగా వచ్చావు. నువ్వు ఎంటీ వాడివే. భగవంతుడికి ఏముంది కర్మ? కానీ అన్ని కర్మలు అతనే చేస్తున్నారు. లైక్ విద్యుత్ ఏమో అన్ని పనులు వచ్చేస్తున్నది. ఆ పనులతో తనకు సంబంధం ఉందా? లేదు. అది లేకపోతే ఏ పని అవ్వదు. విద్యుత్ లేకపోతే మోటార్ తిరగదు, ఏసీ తిరగదు, బల్బు వెలగదు, అన్నీ అతనే. కానీ ఆ పనులతో సంబంధం లేదు. అది నిష్కామ కర్మ అంటారు. అక్కడ నిష్కామ కర్మ చేయడమే కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ విత్ దట్ యాక్షన్. అంటే నువ్వేం చేయాలా? ఏ పని చేసుకుంటే ఆ పనిలో శ్రద్ధ ఉండాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇంట్లో తుడుస్తున్నావు, తుడవడం మీద శ్రద్ధ ఉండాలి నీకు. మరో ఆలోచన నీకు రాకూడదు. వంట వండుతున్నావు, వంట మీద శ్రద్ధ. ఒకరితో మాట్లాడుతున్నావు, మాటల మీదే. వాళ్ళతో మాట్లాడుతూ దాని ఆబ్సెంట్ మైండెడ్ అంటారు. మరో ఆలోచన వచ్చిందనుకో, వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వలేవు, ఎఫెక్షనేట్గా ఉండలేవు. అంచేత ఇది ఒక రహస్యం, కర్మయోగ రహస్యం. ఈ రెండు పదాలు మర్చిపోకండి, ఎంటాంగిల్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్. అది ఇన్వాల్వ్ అవ్వండి. ఆఫీస్లో పనిచేస్తూ కంప్లీట్ ఇన్వాల్వ్ అవ్వదు, ఎంటాంగిల్ అవ్వద్దు. ఎంటాంగిల్ అయిపోతే ఎనర్జీ పోతుంది. అది జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది ప్రాక్టికల్ చేయాలి, అందుకు మీకు చెప్తున్నాను. ఇది కర్మయోగ రహస్యం. ఏమైనా డౌట్ ఉందా? నిన్న మనం రేచక, పూరక, కుంభకాల గురించి చెప్పుకున్నాం కదా, అయిపోయింది. ఇవాళ ఓంకారమే ప్రాణాయామం. చదువుతాను వినండి, మీకు అందరికీ ఇంతకుముందు చెప్పినవే. ఈ ప్రాణాపానముల ఐక్యమే యోగమనియు, అదే ప్రాణాయామనియు ప్రాణము అపానము ఐక్యం అవ్వాలి. ఇప్పుడు ఏమయ్యాయి?
ప్రాణమేమని మీదకి వెళ్తున్నది, అపానమేమని కిందకి లాగుతున్నది. ఈ రెండు కూడా మనకి సెపరేట్గా వర్కౌట్ చేస్తున్నాయి. అది మన దుఃఖానికి కారణం. అది ఎందువలన అంటే అపానం అంటే ఏమిటి? మెటీరియల్ భావన, మ్యాటర్లోనే. అంటే మ్యాటరే నువ్వు సత్యం అనుకుంటున్నావు. సత్యం కాదని చెప్పడానికి నీ ప్రాణం మీదకి వెళ్తున్నారు. ఒరే సత్యం అక్కడ ఉందిగా, నువ్వు చూసే మ్యాటర్ సత్యం కాదని చెప్తున్నాడు. చూడండి, కానీ పరిగెడుతున్నావు, ఈ మ్యాటర్ వైపే పరిగెడుతున్నావు. అంచేత ఏం చేయాలి? ఇప్పుడు మహాత్ములు చెప్పారు మన దుఃఖానికి కారణం ఏంటి? మ్యాటర్ వైపు పరిగెట్టమే. అయితే ఇప్పుడు ఎలాగండి మ్యాటర్ వైపు పరిగెట్టకుండా? మ్యాటర్ మానగలవా? అన్ని కావాలి, ఒరిజినల్ నేచర్ మొదలు మనకి. దీనికి ఏమిటి మార్గం? వినబడుతున్నదా? ఏమండి, వినబడుతున్నదా? వినిపిస్తుంది గురుగారు. వినపడుతుంది వినిపిస్తుంది. గురుగారు, వినపడుతుంది. వినబడిపోతే చెయ్యదు పెట్టండి, చెప్పు. అంచేత ఈ అపానమే నీకు ఇబ్బంది కదా. మెటీరియల్ అపానం అంటే మ్యాటర్ మీద నీ దృష్టి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది నీకు ఇబ్బంది. నువ్వు గ్రావిటేషనల్ ఫోర్స్లో చిక్కున్నావు మనం. ఇప్పుడు నీకేం కావాలి? భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. అతను ఎక్కడున్నాడు? భూమధ్యములో ఉన్నాడు. అక్కడికి వెళ్ళే మార్గమే మీకు చెప్పింది. అదే ఓంకారం, అదే ప్రాణాయామం. ఎప్పుడైతే నీ తాలూకా అపానం వెళ్ళి ప్రాణంలో కలిసి భూమధ్యంలో ఐక్యమైపోయో, అపాన ప్రాణయోరైక్యం చిదాత్మానం సమాసత. అది చిదాత్మ వెలుగు. ఆ వెలుగులో ఉండి నువ్వు పనులు చేయి. ఇప్పుడు చీకట్లో ఉండి పనులు చేస్తున్నావు అందుకు నీకు దుఃఖాలు, బాధలు పడుతున్నారు కదా మానవాళ్ళందరూ. ఏం లేదండి, సింపుల్ ఒక టెక్నిక్. మనం బాగుండాలని చెప్పేది ఎవరు చెప్పారు? ఉపనిషత్తులు. ఇది ఎక్కడుందండి? ఏ కల్టులో, ఏ మతంలో ఇది చెప్పారు చెప్పండి? నీకు చెప్పే గురువులు ఉన్నారా ఎక్కడైనా? నీకు గ్యారంటీ అని చెప్తున్నాం. మీరు చెప్పినట్టుగా విను, నీకు దేనికి లోటు ఉండదు. ఆరోగ్యం, క్యాన్సర్ రోగం పోతుంది. అయితే వినాలి. ఏదైనా అంతే కదండి. అదే అంటే మీకు అర్థమై ఉంటుంది. యో ప్రాణాపానయో రక్యం రజోరేతస్తద సూర్యచంద్ర మసారి యోగో జీవాత్మ పరమాత్మను ఏవం ఈ ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచితే. అది యోగ శుభపనిషత్తు. ఎద్ది ప్రాణాపానముల ఐక్యము అదే రజోరేతస్సుల ఐక్యమనియు, ఎద్ది రజోరేతస్సుల ఐక్యమో అదే సూర్యచంద్రుల ఐక్యమనియు, ఎద్ది సూర్యచంద్రుల ఐక్యమో అదే జీవాత్మ పరమాత్మల ఐక్యమనియు భావం. కనుక ఈ నాలుగును ఏక మార్గమే కానీ వేరు మార్గములు కావు. అది తెలుసుకోవాలి. మీకు రకరకాల పేర్లు చెప్తుంటారు, మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడెక్కడ వింటుంటారు, ఇదేంటి గురువు గారు ఇలా అన్నారు, ఇక్కడ ఇలా చెప్పారు అని మీ మైండ్ వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక గురువు దగ్గర చెప్పిన విషయాలు, ఆ టెర్మినాలజీ మనసులో పెట్టుకోండి, ఫాలో అవ్వండి. మీ జీవితాలు ధన్యమవుతాయి. అంతేకాని మీ అందరూ కూడా మీకు తోచిన అక్కడ విన్నాం ఇక్కడ విన్నాం చెత్తల్లా పశువులాగా దొరికిందల్లా మేసేయడం కాదు. చాలా మందికి అలవాటు, వాళ్ళు అక్కడ వెళ్తాం, ఆ గురువుగారు ఏం చెప్తారేంటో, ఎంత ఇచ్చిందా అయితే ఈ దేవుడి దగ్గర ఇచ్చేడా, వాళ్ళు ఎందుకు పనికిరారు. నీకు ఒక గురువుని ఎంచుకుని ఆ గురువు చెప్పింది సత్యము, ఇతను మనని ఆ సత్యం వైపు తీసుకెళ్ళగలరు. ధైర్యం వచ్చినప్పుడు కంప్లీట్ సరెండర్ టు ది గురు పరంపర. మళ్ళీ నీకు 100 ఆలోచనలు ఉంటే అయిపోయింది పని, గురువు రక్షించలేడు. అది జీవప్రే ప్రాణమనియు రజస్సనియు శక్తి అనియు సూర్యునియు రుద్రవను సజీవ ప్రాణ ఇత్యుక్తో వాలాగ్ర శతకల్పిత అన్నపూర్ణ పరిషత్. అపాన ప్రాణములన్నింటినీ సంఘర్షణ చేత నాదం పుట్టును. ఈ నాదమే ఓంకారం, ప్రణం అని చెప్పాలి. అకార అంటే అపానము ప్రాణము రెండు కూడా ఒకటి మీదకి ఒకటి కిందకి లాగుతున్నాయి. ఎప్పుడు ఘర్షణ వస్తుంది? ఒకటి మీదకి కిందకి. రెండు చేతులు పెట్టుకోండి మీరు,
కింద మీద రాస్తే ఏమైంది, మీదకి కిందకి రాపిడి పుడుతుంది. ఆ రాపిడిలో ఏం పుడుతుంది? వేడి. ఓంకార ధ్వనినాదేన వాయుసువర్ణాంతికం నిరాళంబం సముద్ర తద్విష్ణు పరమం పరం. ఇది ఉత్తర గీతలు. ఓంకార ధ్వని నాదము చేత ముక్కు ద్వారా బయటకు సంచరించు వాయువు నశించును. అర్థమవుతున్నదా? నీ లోపల సాధన చేస్తూ ఉంటే బయటికి వెళ్ళేటువంటి గాలి తగ్గుతుంది నీకు, అంటే ఎక్స్పిరేషన్ తగ్గుతుంది. అదే కదా నీకు కావాల్సింది. అదే నీ చావు ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాం, మనం చావులో ఉన్నాం, చావడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం. సారీ, నేను అన్నాను, మీరు ఆడుకోకండి. ఎక్స్పిరేషన్, ముక్కు ద్వారా గాలిపోతే చావే, రోగాలే. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పిరేషన్ లీడ్స్ టు ఎక్స్పైర్డ్. ఓంకార ధ్వనినాదైన వాయు సంవర్ణాంతకం నిరాళంబం సముద్ర యస్య ఎత్ర నాదో లయం గద తద్విష్ణు పరమం పరం. ఓంకార ధ్వనినాదం చేత ముక్కు ద్వారా బయటకు సంచరించు వాయువు నశించును. పిదప నా నాదము లయమునందును. ఆ నాదం ఎచ్చట లయముందును, అది పరమము విష్ణు స్థానము. అది అంటే భ్రూమధ్యమే విష్ణు స్థానం. సకృత్ ఉచ్చరితి మాత్రైన సాయేష ఊర్ధమున్నామైతేది ఓంకార. అది ఓంకారం అంటే అధర్వసుకు మనిషి. ఒకసారి ఊర్ధమునకు జరిప్పు చేయుడు చేత ఎద్ది దానికి అదే ఊర్ధమునకు పోవును, అది ఓంకారము. ఒకసారి మీదకి లాగితే వెళ్ళిపోవాలి, మరి కిందకి లాగి అంటే ఎప్పుడు వెళ్తుంది అలాగా? ఒకసారి మీదకి లాగిన తర్వాత కంటిన్యూగా వెళ్ళిపోవడం ఎప్పుడు వెళ్తుంది చెప్పండి, చెప్పగలరా? చెప్పగలరా? నువ్వు కిందకి ఎందుకు వస్తున్నావు? అర్థమవుతున్నదా? కిందకి రావడం అంటే అర్థమేమిటి? మ్యాటర్లోకి రావడం. మ్యాటర్లోకి దేని వల్ల వచ్చావు? అపానం వల్ల. అదే ఎక్స్పిరేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఏదైతే నీకు దుఃఖాన్ని తెస్తున్నదో అపాన వాయువుని ప్రాణంతో కలిపి మీదకి లాగుతున్నాం. అలాగే మీదకి వెళ్తున్న కొద్దీ అపానం లైన్ అయిపోతుంది. అంటే అపానం అని ఉండదు. నేను కిందకి లాగేవాడు మరి లేడు, మరి కిందకి లాగేవాడు లేకపోతే ఏమవుతుంది? అప్పుడు మీదకి వెళ్ళిపోతావు. ఇప్పుడు అంతే కిందకి ఎవరు లాగుతున్నాడో, కిందకి ఎవరు లాగుతున్నారు? నేను పాములు వైకుంఠపాటి చూడండి, పాము కలుస్తున్నారు, నేను కిందకి వచ్చేస్తున్నాం. పాములు వాళ్ళకి బెడద లేకుండా చేసుకున్నాం అనుకో, అప్పుడేమైంది? నిచ్చిన మీద ఇచ్చినా ఎక్కిపోతావు మీదకి, గ్యారంటీ నీకు. అంచేది అపానం అనే దాన్ని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి యోగ సాధన. ఓంకారమును ఊర్ధ్వమునకు చెరింపజేయు చిత్తమును ప్రణవమునందు లగ్నం చేయవలను. ఏలన ప్రణవం బ్రహ్మరూపమైనది కనుక బ్రహ్మయోగ ప్రణవమును ఆశ్రయించిన నిర్భయుడగను. మనకు భయాలు ఉంటాయి కదా, ఏం చేయాలి? యోగం చేస్తే భయం పోతుందని చెప్పారు. ప్రణవమునందు నిత్యము యుక్తుడైన వానికి భయముగా మనకు కారణం లేదు. మరి భయానికి కారణమే లేదు నీకు. యజ్ఞోతో ప్రణవో నిత్యయుక్తస్య నభయం విద్యతే క్వచిత్. ఇది మాండూక్యోపనిషత్తు. ప్రణవమునందు మనసును లగ్నం చేయవలని పలు చోట్ల శృతులు ఏదో చెప్పబడి ఉన్నది. నీ మనసులో ఎలా ఉండాలి? యోగం చేస్తూ బయట ఆలోచన లేకుండా నువ్వు వెళ్తే నువ్వు టాప్ రీచ్ అయిపోతావు. అది నేను కాపాడేది. ఇది కాపాడేది బయట లేదండి. అయ్యా, మీ అందరూ తెలుసుకోండి, నిన్ను రక్షించేది నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ డబ్బు కాదు. ఎవరంటే నిన్ను కాపాడేది చెప్పండి? యోగ సాధన. కాపాడేది ఎవరు? మన సాధనే మనల్ని కాపాడుతుంది గురువు గారు. అది ఆత్మవస్తువు. భ్రూమధ్యంలో ఉండేటువంటి ఆ వెలుగు వైపు నువ్వు ప్రయాణం చేయాలి. అది కాపాడేది వెలుగు. ఆ వెలుగు ఎక్కడుంది? భ్రూమధ్యంలో ఉంది. అంచేత నువ్వేం చేయాలి? ఆ వెలుగు వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే జ్ఞానం. ఆ వెలుగు వైపు వెళ్ళడానికి ప్రయాణం చేయడమే అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ. అది ఇవన్నీ కల్పించారు.
మీకేంటంటే ఆ ముక్కలు అలవాటైపోయింది. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఏకత్వంగా చెప్పిన వాళ్ళు లేరు. అది చెప్పేటువంటి మహాత్ములు దొరకడం మనకు అదృష్టం. ముక్కలు చేసేసారండి. కర్మ అనేవాడు, భక్తి అనేవాడు, జ్ఞానం అనేవాడు, ఆ దేవుడు అనేవాడు, ఈ దేవుడు. ఇవన్నీ తప్పు కాదు. వాటి ఏకత్వాన్ని బోధించాలి. అదే అద్వైతం మనకి. అది అర్థమవుతున్నది కదా. ప్రణవమునందు మనసును లగ్నం చేయవలనని పలు చోట్ల చెప్పబడింది. ద్వైతాద్వై భయం భవతి అను శృతిచే ద్వైత భావన ఏ భయమునకు హేతుపై ఉన్నది. నీకంటే వేరుగా ఉందంటే భయం కదా, అదే భయానికి కారణం. కానీ ప్రణవే నిత్యయుక్తస్య అభయం విజితే క్వచిత్ అని చెబుడిచే ప్రణవము అజ్ఞానము నశింపజేసి అద్వైత సిద్ధిని కలుగు చేయను. అది ఇప్పుడు మేము ఇచ్చే విద్య మామూలు విద్య కాదండి. ఇది ఎప్పుడైతే మీరు చేస్తున్నారో నీలో ఉండే ద్వైత భావం పోతుంది, భయం పోతుంది, అద్వైత భావం అంతా ఒకటే. ఆ చెట్టు ఎవరు నీకన్నా భిన్నం కాదు. నీ శత్రువుడు, శత్రువు కూడా నిన్నేం చేయలేదండి. ఒకటే అయినప్పుడు నిన్నేం చేయగలడు? అంచేత నువ్వు ద్వైత భావాన్ని పోగొట్టుకోవాలి. ఆ ద్వైత భావాన్ని పోగొట్టుకోవడానికే రోజు మన సత్సంగం. ప్రణవమునందు నిష్ఠయినచో పరబ్రహ్మ విజయం పొందుతున్నాడు. నిష్ఠయినగా అనన్యచింత లేక ప్రణవముందు ఏకాగ్రత ఉండట. ద్వైత భావనకు మూలకంఠమకు అంతరంగమును కురంగమును నాదము వ్యాధుడి వలె నాశనం చేయను. నాదోంతరంగ సారంగ బంధనే వహురాయతే అంతరంగ కురంగస్య వదే వ్యాధాయతే పిచ హఠయోగ ప్రదీపక. ఈ జాగ్రత్తగా వినండి. విషయ వ్యాకుల చిత్తునకు పరమాత్మ దుర్విజ్ఞేయమై ఉన్నది. ఎప్పుడు ఆలోచనలు అల్లదా ఇదా అన్నవాడికి పరమాత్మ దొరకడు. అనగా ఆత్మగూర్చి విశేషంగా తెచ్చుకొని చేయాలి. పరమేశ్వరుని ఆరాధించడం కూడా అట్టి వానికి శక్తికి మించిన పని కనుక అట్టివాడు పరమాత్మను చేరలేడు. వాడి సంగతి ఏమి? వాడు ఎట్టు తరించును? కృష్ణ నాకు చెప్పమని అర్జునుడు భగవాన్ని ప్రార్థించిన. నువ్వు చెప్పిందల్లా బాగుందయ్యా, అంతా బాగుంది. కానీ విషయ వ్యాకుల చిత్తంతో ఉన్నవాడికి, నాలాంటి వాడికి మరి మార్గం ఏమిటి? అప్పుడు చెప్తాడు, అర్జున సత్యమే హుత్పత్ అధోముఖమై ఉండగా అందున్న జీవుని ప్రవృత్తి అధోముఖమే అగుచున్నది. తురీయవావసనమునున్న హృత్పదమును ప్రణవోపాసన చే ఉద్ధరించిన పరమాత్మ అట్టి వానికి దురారాధ్యుడు, దుర్విజ్ఞేయుడు, దుష్టగ్రవ్యుడు ఉన్నాడు. కానీ అధోముఖముగా ఈశ్వరుడు దురారాధ్యుడు కాక సుఖాంతరాజ్యుడగును. అట్టి స్థితిలో దుర్విజ్ఞేయుడన జలదు. పరమాత్మ ప్రత్యక్షావగమము. ఉత్తర గీతలో దుర్విజ్ఞేయం, దురారాధ్యం, దుష్గమ్యం జనార్దన అని ప్రశ్నించిన దానికి ఉత్తరముగా అధోముఖంతు ఉత్పద్య ఉద్ధృత్య ప్రణవేనతు అని పరమాత్మచే చెప్పబడింది. దీన్ని బట్టి అధోముఖుడై నీకు విషయాల మీద ఎప్పుడు దృష్టి వచ్చింది? నీ మనసు బయటకు వస్తేనే, డౌన్ అండ్ అవుట్. అప్పుడు జీవుడు ఏం చేయాలి? మళ్ళీ వీటిలోంచి వెళ్ళాలంటే ప్రణవోపాసన చెయ్యాలి. ప్రణవోపాసన లేకుండా నాకు ఆలోచనలు తగ్గిపోతాయి, ఏంటి నాకు ధైర్యం కలుగుతుందంటే అవదు. ప్రణవోపాసన అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన విద్య. అప్పుడు ఏం చేస్తారు? మీరు తురియం వైపు వెళ్తారు, అంటే నీలో వెలుగు పెరుగుతుంది. పరమాత్మ అభిముఖుడై సమ్యగ్ధర్మ సంపత్తి కలవాడవుతున్నాడు. ఇట్లు ప్రణవోపాసన చే ఈశ్వరుడు సుఖతరార్జుడు, సువిజ్ఞేయుడు, సుగమ్యుడు అవుతున్నాడు. అప్పుడు ఈజీ నీకు ఆ ఈశ్వరుని పట్టుకోవడం. ఎలాగా? ఈ ప్రాక్టికల్ వే యోగం చేయకపోతే మీకు దుఃఖమే. దీర్ఘం ప్రణవం ఉచ్చార్య మనోరాజ్యం విజయితే. ప్రణవను దీర్ఘముగా పైకి చెరింపజేస్తున్న మనోరాజ్యమును జయింపవచ్చును. ఎందుకంటే మరి ఏం కావాలని నీకు దుఃఖం పెట్టేది ఎవరు? నీకు ఎవరైనా దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు? నీ మనస్సే నీకు దుఃఖాన్ని. అటువంటి మనస్సుని జయించాలంటే దీర్ఘం ప్రణం ఉచ్చే మనసు ఇష్టం. మనసు ఇస్తే నువ్వు మహాత్ముడివే. ఇప్పుడు నీ మనసు ఏం చేస్తుంది?
గెలుచుతున్నారే అల్లదా ఇదా ఇదా అని ఎప్పుడు ఇదే నీకు దుఃఖాలు అది తెలియదు. అందుకే మీకు ధ్యానం చేయమంటాం. ఈ చాతుర్మాసంలో 3 మాసాలు కూడా కష్టపడండి అంటాం. 3 గంటలు చెప్పానని కష్టం అనుకోకండి, అది మీ మంచికి. ఒక్కసారి మీరు తపస్సు చేస్తే మరి మీరు తపస్సు చేయక్కర్లేదు. ఆ 4 మాసాలు కష్టపడండి. నిద్ర వస్తుంది, బాధలు ఉంటాయి, ఇన్ని పుట్టలు ఉంటాయి కబుర్లు చెప్పడానికి. అది చక్కగా వినండి, బాగుపడండి. కొంచెం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే. 3 గంటలకు లేవడం చూస్తాను ఎంత నిలబడతారో. అయితే నేను ఇది కష్టమా అంటే కష్టమే, సులభం అంటే సులభమే. అది మొదట కష్టం ఉంటుంది. ఆ లేవడం మనకి అలవాటు అయిపోయింది కదా, పనికి మాట్లాడడం. మాకే తప్పలేదు మాటలు. ఓమని అక్షర రూపముగా బయటికి వదిలితే ఓంకారము కాజాలదు. అది అంటే లోపటే లాగితేనే అది ఓంకారం. స్వరమును బయటికి అక్షర రూపముగా బయటకు దంతోష్టతాలు తిమ్మాదులు సాయం అవసరమవును. కానీ ఆ స్వరమును లోపల ఊర్ధభాగమున జరింపజేయటకు అక్షర రూపమును చేసి బయటికి ఓమని పలుకని అవసరం లేదు. లోపలికి వెళ్ళాలంటే ఓమని నోటితో అనడం కాదు. ఇప్పుడు చాలా మంది ఓం 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 అంటుంటారు. అఫ్కోర్స్ మామూలుగా అది మంత్రాలు చేసినప్పుడు చెప్తాం, కానీ నిజంగా ఓమేది, నిజంగా ఓంకారం ఏది? అంతర్ముఖంలో నీ ఊర్ధ్వానికి ప్రయాణం చేస్తే అదే ఓంకారం. ఆ ఊర్ధ్వానికి వెళ్ళడమే ఓంకారం. అందుకని బయటికి మంత్రాలు గట్టిగా చదివేసి ఓం అన్నం కాదు. దీర్ఘం ప్రణవము దీర్ఘముగా పైకి చెరింపజేసినందున మనోరాజ్యం చేయబోతున్న మనస్సు. స్వరమే వేదశాస్త్రములను త్రిలోకములను కాగలవు. అంటే స్వరమాత్ర స్వరూపుడే ఈశ్వరుడు. ఈశ్వరుడు స్వరంతో కూడినవాడే. స్వరము లేదే ఏది లేదు. స్వరం అంటే ఏమిటి? సౌండ్. సౌండ్ లేకపోతే జగత్తే లేదు. ఈ జగత్తంతా సౌండ్తోనే ఉంది. స్వరే వేదాంత శాస్త్రాన్ని స్వరే గాంధర్వ ఉత్తమం స్వరే చ సర్వం త్రైలోక్యం స్వరే మాత స్వరూపక. ఇది స్వరజ్ఞాన దీపిక. ఎక్కడ తెచ్చారో గురువు గారు. ఓమిది ఏకాక్షరం బ్రహ్మ వ్యవహారం మాం అనుస్మరన్ య ప్రయాతి త్యజనం దేయం సయాతి పరమాంగతి. గీత అంటే ఏమిటి? ఎవడు పరబ్రహ్మ స్వరూపమును ఏకాక్షరమునకు ఓంకారమును పైకి ఆకర్షించుతూ పరమాత్మను ధ్యానించుతూ దేవుని విడుచును అట్టి వాడు పరమోత్కృష్టమైన మోక్షము పొందును. మనకి అదే కావాలి, మోక్షమే కదా కావాలి. మీ అందరూ వచ్చారంటే ఆ మోక్షం పొందడానికే వచ్చారు మీరు. దానికి మార్గాలు చెప్పిస్తానండి నేను మీకు, మరి రహస్యాలు దాచలేదు. ఇక తెయ్యనందేయని బోధించడం వలన మరణమునందిన పిదప అని భావించరాదు. మరణమునందిన పిదప మరల జన్మ, చావడం పుట్టడం. చచ్చావంటే పుడతాం. ఇప్పుడు చావు లేనట్టుగా మీకు చేయాలి మేము. మీకు మరణం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు మరణం లేదు. మరణం లేని స్థితికి మానవుడు ఒక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ మార్గమే మీకు రోజు నేను చెప్తున్నాను. మళ్ళీ చావాలనుందా? చావాలనుంటే చచ్చిపోతారు. ఈ చావుకు మార్గాలు నేను చెప్పక్కర్లే. ఈ మాయ మిమ్మల్ని చంపుతూనే ఉంటుంది రోజును. కానీ ఆ మాయలోంచి తప్పించాలి మిమ్మల్ని. అది తప్పించడానికి ఈ పాటలు. అంటే మీకు మరణం ఉండదన్నమాట. జతసి ధ్రువ మృత్యు ధ్రువం జరా జన్మము చచ్చిత తస్మాత్ అపరాధే నత్వం సోచిత మరాసి. చచ్చిన వాడికి పుట్టుకు తప్పదు, పుట్టిన వాడికి చావు తప్పదు. ఈ రెండు అనివార్యమైన కార్యాలు. అపగలట ఎవడైనా పుట్టాడు అంటే చస్తాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? పుట్టినందుకు చావు లేకుండా చేసుకోవాలి. అది ఎవరికి మనకు అవకాశం ఉంది, అది చేసుకోండి. లేదంటే మళ్ళీ చస్తాం, మళ్ళీ కుక్కో నక్కో అవుతాం, మళ్ళీ జన్మరిస్తాం అంటే మనకి ఎవరేం చేయగలడు? మనం మోక్షమే ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తూ ఒకవేళ పూర్తిగా నువ్వు రీచ్ అవ్వకపోయి చనిపోయేదా నీకు మంచి జన్మ వస్తుంది.
ఇలా వెదపాట్లు పడక్కర్లేదు. అంతేగాని చచ్చిపోయి నీ కొడుకు అంటుంటారు లేకుండా, చచ్చిపోయిన ఆయన నీ కడుపును పుడతాను, ఎందుకు పుట్టినావు? మళ్ళీ మరణయాత్ర నీకు కావాలా? చెప్పండి. ఏమో కొందరికి ఉంటాయి కోరికలు, మరి ఆయన చచ్చి నీ కడుపును పుడితే ఏం చచ్చిపోవడమే నాకు అర్థం కాలేదు. హాయిగా భగవంతుల్లోకి వెళ్తావా? మళ్ళీ ఈ గడుపులో పుట్టి మళ్ళీ యాత్రలు పడతావా? నీకు పుట్టాలంటే పుట్టు, దేవుడిని కడుపెట్టావు, నీ మనసు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. జ్ఞానయోగానికి మరణం సంభవించదు. అనగా జ్ఞానికి ఆత్మ నుండి పుట్టిన జీవుడు లేక ప్రాణము మరలా ఆత్మయందు లేనమ్మను. అంటే నీ సొంత ఇంటి కోల్పోయేటప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తావండి? నీ సొంత ఇల్లు ఎక్కడ ఉంది? భూమధ్యంలో. అక్కడికి వెళ్తే నీకు మరణము లేదు. ముక్తి జీవించి ఉండగానే కలుగవలను. అందువల్ల జీవన్ముక్త అని శృతి స్మృతుల్లో చెప్పబడి ఉంది. జీవన్ముక్తునగా జీవించి ఉండగానే ముక్తుడు. ముక్తుడు అంటే ఏమిటి? జీవించుండగా ముక్తత్వాన్ని పొందాలి. నమోక్ష నమసం పృష్ఠే నా పాతాళే నా భూతలే సర్వాశాసం క్షయే చేత క్షయో మోక్ష తీరియతే అన్నపూర్ణోపనిషత్తు. మోక్షము ఆకాశం ముందు కానీ, స్వర్గమందు కానీ, పాతాళ ముందు కానీ, భూమి ఎందుకు కానీ లేదు. ఏమండి మరి ఎక్కడుంది? అయితే మోక్షం ఎక్కడుందండి? మోక్షం పొందాలంటే ఎక్కడుంది? మోక్షం ఎక్కడుందండి? మనలోనే ఉన్నది, భూమధ్యంలోనే ఉంది, వెలుగులో ఉంది గురుగారు. మోక్షం మనలోనే ఉంది, మన మనసులోనే ఉంది. వెరీ గుడ్. అది మనస్సుకి లో ఉండేటువంటి కోరికలన్నింటినీ చేంజ్ చేసుకున్నాం అనుకో, మోక్షం పొందిస్తాం. ఇప్పుడు ఎందుకు నీకు మానవ జన్మ వచ్చింది? నీ కోరికలు తగ్గించుకోవాలి, దానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుని ప్రయత్నం అంటే మరేం లేదండి. నువ్వు కూడా బయట తింటమని తిరుగుతున్నావు కదా, ఆ చెత్తగాడితో ఈ చెత్తగాడు అక్కడ మాట్లాడిపోతే ఏమైపోతాం వాళ్ళతో. ఇవన్నీ రాను ఒకసారి నేను చెప్పను. అంటే నెమ్మదిగా తగ్గించుకుంటూ అంతర్ప్రయాణం చేసుకుంటే మోక్షం పొందిస్తాం. బయట ఉండే నిన్ను కాపాడేది ఒక్కడు లేడు, గుర్తుపెట్టుకోండి. ఈ చుట్టాలు కానీ పక్కాలు కానీ ఏది నిన్ను కాపాడు, నీ డబ్బు కానీ ఉండొచ్చు కోట్లో, ఏది నిన్ను కాపాడలేడు. నిన్ను కాపాడే వస్తువు ఎక్కడుంది? నీ మనసులోనే. జ్యోతి ఎక్కడుంది? అదే నీ మనసులోనే జ్యోతి ఉంది. ఇప్పుడు ఎక్కడ వేరే జ్యోతి చూడడం కాదండి. భూమధ్యం అని పేరు పెట్టాం కానీ ఆ జ్యోతి కూడా నీ మైండ్లోనే ఉంది. ఆ జ్యోతిని చూడడం మనిషి దేని చూస్తున్నావు? మ్యాటర్ని చూస్తున్నావు. మ్యాటర్ అది నీకు కరెక్ట్. విషయాలు నివర్తంతే నిరాహార్యదేన రసవద్యం రసోప్యస్యం పరం దృష్ట్యా నివర్తతే. తెగినుందే అనగా జాగు స్వప్న సుషిత కాలమనందలి స్థూల సూక్ష్మ కారణరూపము దేయత్రేమును విడిచి తురియ స్థానమును పొందుడిచి జీవుడు పరమోత్కృష్టమైన మోక్షం పొందను. ఎంత సులువుగా ఎక్కడైనా మీరు విన్నారండి ఏ గురు పరంపరైనా? అని నేను గొప్పగా అనలేదు. ఇంత సులువుగా సర్వ వేదసారాన్ని ఉపనిషత్ ప్రమాణంతో ప్రాక్టికల్గా చెప్పేటువంటి నీకు భయం లేదని ఏదో చేపెడతాడు, నువ్వు కాలు దండం పెడతావు, వాళ్ళ పాలన పల్లె పెట్టేస్తావు, వచ్చేస్తావు. అదే ఎవరు చెప్పాడండి ఇలా అర్థాన్ని మీకు? ఉపనిషత్తు ప్రమాణంగా చెప్తున్నాను. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ ఇంత మీరు విన్నా మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మళ్ళీ తయారైపోతుంది మీ మనసు. ఏదో చెప్పలేదు ఇది నిజమైతే అలా అక్కడ పరిగెడదామని. కొంచెం ధైర్యం తెచ్చుకోండి, సాధన చేయండి. ఓమిది ఏకాచం బ్రహ్మ అని చెప్పుడుచే దాన్ని బయటికి ఓం అని పలికినందున బయట శబ్దరూపముగా పోయి నశించును. శబ్దం వచ్చిందంటే నశింపైపోయింది. కానీ ఓంకారము శబ్ద బ్రహ్మనియు, అంటే శబ్ద బ్రహ్మోపాసన వల్ల జీవుడు పరబ్రహ్మను పొందుననియు శృతి మరొక చోటు బోధించింది. ఓంకారం అనేది శబ్ద బ్రహ్మమే. దాని ద్వారా మీరు జీవుడు పరబ్రహ్మాన్ని పొందుతాడు. వేవిద్యే వేదవ్యేత్ శబ్ద బ్రహ్మం పరిచయం శబ్ద బ్రహ్మ నిష్ణాతు పరబ్రహ్మాది గచ్చతి. ఇది అమృత బిందోపనిషత్తు. తెలుసుకొని తగిన విద్యలు రెండు గలవు. అందుకొకటి శబ్ద బ్రహ్మ,
రెండోది పరబ్రహ్మ. శబ్ద బ్రహ్మ ఎందు నిష్ట వలన పరబ్రహ్మను పొందుతున్నాడు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను? సాధన చేసుకుంటూ అన్ని మర్చిపోవాలి, అలా ప్రయత్నం చేయాలి. మరి దానికి ఎక్కువసేపు యోగం చేయాలి. ఎప్పుడైతే మీరు అలా ఒక్కసారి ఆ రుచిని మరిగారో భగవంతుడు మరి మిమ్మల్ని వదలడు. పొరపాటున ఓడిపోయామనుకో మాయలోనే అతను పిలక పట్టుకొని లాక్కొస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చట శబ్దం అనగా నాదానుసంధానము. అది నాదానుసంధాన మనస్సు ఓంకారమును వేరు కావు. ఈ నాదానుసంధానము ఓంకారం వేరు కావు. ఇది చేతనే శృతిలో అజప గాయత్రి అని మన చోట బోధించున్నది. ఇది రేపు చెప్పుకుందాం. అజప గాయత్రి ఓంకారం అని. మీరు డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ఓ 15 నిమిషాలు యోగా చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ చెప్పేసిన చాలా ఇంపార్టెంట్ ఎసెన్స్. ఇవాళ చెప్పింది మీకు అర్థమైతే ఓకే, లేకపోతే అడగండి, ఎవరైనా డిస్కస్ చేయండి. మీరు చేసాం మంచిది. మీ ఇష్టమే. డౌట్ అడిగినా యోగం చేసుకుంటాం. యోగం చేసుకోవట్లేదు 15 నిమిషాలు, అది మంచిది. చేసుకుని ఇప్పుడు చెప్పినవి ఆలోచించండి. నమస్కారం గురువు గారు. ఆత్మ నమస్కారం గురువు గారు. నేను బాబునాయుడు. చిన్న డౌట్ అండి. నాకు బోధపడింది ఏంటంటే ఓంకారం ఉన్నది మనసులోనే చెప్పుకోవాలి. నాకు అర్థమైంది. మనసు ఈ గురు ఇక్కడ నుదుట 2 కళ్ళ మధ్య గురు దగ్గర అక్కడ తలంచుకొని చెప్పుకోవాలి అని నాకు అంతవరకు అలా బోధపడింది. తప్పేం లేదు. ఎంతవరకు అర్థమైతే ఇప్పుడు నువ్వు ఉంటే నేను చెప్పిన విద్య చేయడమే. అవునండి, సాధన చేయడం. అదే అవునండి, సాధన చేసుకుంటే ఆ అభివృద్ధి మధ్యకి వెళ్తారు. అలాగే. సాధన చేయకపోతే మాయలో పడతావు. ఇప్పుడు పడిన కర్మల కన్నా ఇంకా ఎక్కువ కర్మలు బాధలు పడాలి అంతే. అవునండి, అదే మరేం లేదు. అదే ఓంకారం. మీదకి చేస్తున్నారు కదా, అదే ఓంకారం. అలాగండి, అలాగే అంతే. అది ఆత్మనమస్కారం గురువు గారు. ముకుందరావు అండి. గురువు గారు, భూమధ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనము ఈ సాధన ఆపి వచ్చి సైలెంట్ ఉండొచ్చా గురువు గారు? ఉంటావు నువ్వు. ఆనందం ఉంటావు. ఇప్పుడు ఎందుకు గెంతుతున్నావు అంటే దుఃఖంలో ఉండబట్టి గెంతుతున్నావు, అటు ఇటు పరిగెడుతున్నావు. ఆనందంగా ఉంటే ఇలా కూర్చుంటూ ఉండిపోతావు. ఒక 5-6 బ్రీత్ల తర్వాత భూమధ్యంలోకి వెళ్తుంది గురుగారు. అప్పుడు బ్రీత్లు ఆపి వచ్చా గురుగారు? భూమధ్యం వెళ్ళి నిలిస్తే ఆపు, అదే నిలిచిపోతుంది. మరి ఎందుకు? అది ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నిలిచినా అక్కడ స్థిరంగా ఉండదు. మొదట్లో ఒకసారి అవును గురుగారు. వెళ్ళి లాగుతుంటుంది. కర్మలు ఉన్నాయి కదా ఇంకెన్నో. అవును కానీ గురుగారు. ఒకటి నీకు ధైర్యం వచ్చేస్తుంది. వచ్చింది గురుగారు, ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు. ఎన్ని కర్మలు వచ్చినా ధైర్యంగా ఉన్నా, దేనికి చెల్లించట్లేదు గురుగారు. అది వస్తుంది. అంతేత ఈ కర్మలు తిరుగుతాయి కానీ అది పూర్తిగా స్థిరం అవుతుంది. దానికి గాబరా పడక్కర్లేదు. మనం అలాగలాగలాగా జ్ఞానాన్ని పెంచుకుంటుంటే స్థిరం అయిపోతుంది. అలాగే గురుగారు. అది మంచిదే. అక్కడ వెళ్తున్నాను అనే అనుభూతి కూడా తప్పు కాదు, మంచిది. అది బాపనాయుడు గారు మ్యూట్ లో పెట్టండి. అవునండి, అవునండి. అలాగే 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 చక్కగా యోగం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, సరే. అందరికీ శుభాశిస్సులండి. ఓకే, బీ హ్యాపీ. నమస్కారం గురుగారు, అందరికీ ఆత్మస్కారం. జై గురుదేవా.